ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరూ వచ్చారా సార్? అందరూ వచ్చారా? అన్నభూషణ పార్వతీనాయక పరమానంద పరదేశ శివ సరే ద్వారా పరమేశ్వర సంకల్పమానం ఆకాశదీపదేవతానుగ్రహసిద్ధ్యర్థేనాం మనసా సిద్ధ్యర్థేనాం అతః ధ్యానోదకాలేనాం విష్ణునాం దుర్గాభ్యాం యాదేవి లేదా అయిపోయింది స్టార్ట్ అయిపోతుంది. ఆలోచనలు అశ్వవర్తమాన వ్యామహార గదాంధ్రమాణ సరే దక్షిణాయన కార్తీక పుణ్యదివసే విద్యా సంకల్పమాన సిద్ధ్యర్థేన సాయంకాలే పౌర్ణమ్యాం శుభనక్షత్రే ఈ యొక్క భూలోకమునందు సంచరిస్తుంటారట. అంటే వారు సంచరిస్తూ ఉంటే వారు దృష్టి కనుక మనం ఉన్న చోటు పెడితే మనకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఆకాశ దీప ప్రచురణను చేస్తుంటారు. కాబట్టి అందరూ విధంగా చక్కగా చేతులు జోడించుకొని మనకున్న ఒక గోత్రము పేరు మనకు చెప్పుకోవాలి. ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం శాంత్యర్థం సమస్తాభివృద్ధ్యర్థం సర్వదా శాంత్యర్థం సర్వదా సిద్ధ్యర్థేనాం సర్వదా ఆయురారోగ్య ప్రసాద సిద్ధ్యర్థం. ఈ రోజుల్లో అందరూ కూడా నాకు ధనం కావాలి ధనం కావాలి ధనం కావాలి అని కోరుకుంటున్నారు. కానీ భగవంతుని దగ్గర కోరుకోవాల్సింది ఏం తెలిసినా ధనం కాదు, గుణం కావాలని కోరుకోవాలి. అయ్యా నాకు సద్గుణము మంచి గుణాన్ని ప్రసాదించు అని చెప్పి కోరుకోవాలి. తర్వాతది అందరూ కూడా నాకు తినడానికి తిండి కావాలి తినడానికి తిండి కావాలి అని కోరుకుంటున్నారు. తినడానికి తిండి కన్నా ముందు ఏది తిన్నా జీర్ణించుకోవడానికి ఆరోగ్యం కావాలని చెప్పి కోరుకోవాలి. ఆ రెండు కోరుకునేది విడిచిపెడుతున్నారు, మిగతా ఏమేమో కోరుకుంటున్నారు. కాబట్టి ఈ సమయంలో చక్కగా ఆ ఆకాశంలో సకల దేవతలు సంతరిస్తుంటారు. కాబట్టి చేతులు జోడించుకొని అందరూ కూడా మమ
ఆరోగ్య సిద్ధ్యర్థం సద్గుణ సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సర్వదా సమృద్ధి సుఖ సంతోష సువృష్టి సర్వదా సుఫల ప్రాప్త్యర్థం యథాశక్తి మల్లికార్జున మహాస్వామి ఆలయ ప్రాంగణేన ఆకాశదీప ప్రజ్వలనం కరిష్యే. తథా సంకల్ప్య తదసంకల్ప్యమాన. ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదటిగా దీపారాధన చేస్తారు. మరి ఈరోజు మీరందరూ కూడా 365 వ్యక్తులు కలిగిస్తున్నారు. అదంతా సంతోషమే. కానీ వీటన్నిటితో పాటు కావాల్సింది అక్కడ ఏంటంటే భక్తి శ్రద్ధ. మరి ఎలా అవుతుంది అంటే దీపం ముట్టించి మోసపోతే రాదు. అక్కడ కనీసము ఒక 10 నిమిషాలు కూర్చోవాలి. దీపం కూర్చోవడానికి అర్హత లేకపోతే ఏదైనా ప్రశాంతత ఉన్నటువంటి స్థలంలో కూర్చోవాలి. ఏదైనా ఉంది అంటే అదొక దేవాలయం. కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు నుండి ఇక్కడ నుండి కనీసము దేవుణ్ణి అర్చన చేయించుకున్నామా అభిషేకం చేయించుకున్నామా అని కాకుండా కూర్చొని 10 నిమిషాలు దేవుడు చేశామా అనేది గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం జరుగుతుంది. తద్వారా మన ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. అది చేయడం లేదు. అది పక్కన పెట్టారు. మిగతా విషయాలు ఎన్నో చేస్తున్నారు. నేను దీపం ఇప్పటివరకు ఆకాశదీప ప్రచారం జరిగింది. అందరూ కూడా ఇక్కడ నుంచొని అక్కడ మన మహాదేవ మందిరంలో మహారాజు కాబట్టి చేసి నమస్కారం చేసుకోవాలి. మహాజ్యోతి ప్రజ్వలన కరిష్యమాన సంకల్పమాన సిద్ధ్యర్థే నానాం సంకల్పమాన సిద్ధ్యర్థే శ్రీ చాంద్రమాన క్రోధి మీకు పెద్ద పెట్టాలి. చిన్న చిన్న ఏం జరుగుతుంది. సంకల్పమాన సిద్ధ్యర్థే నానాం క్రోధీనామ సంవత్సర సంకల్పమాన సిద్ధ్యర్థే నానాం దక్షిణాయని తదా పూజ్యార్థేన కార్తీక మాసే సంకల్పమాన ప్రీత్యర్థేన దీప ప్రజ్ఞా నమస్తే రాజన్న శుభరక్షతా సహిత ఓం నమః శివాయ. నక్షత్రయుక్తాయాం శుభ యోగే శుభకరణే ఏవం శుభదిదో అస్య యజమాన్యానాం శ్రీమాన్ శ్రీమతాః ఆలయ కర్తా ధాతానాం శ్రీమాన్ శ్రీమతాః ఉప్రేళగోత్రోద్భవస్య మహేంద్రరెడ్డినందస్య విజయలక్ష్మీనందస్య శ్రీకాంత్ రెడ్డినందస్య విద్యుశానందస్య శ్రీకాంత్ రెడ్డినందస్య శ్రీధర్ చెంగప్రభోత్రోద్భవస్య యాదగిరెడ్డినందస్య మనోహరానందస్య అచ్యుతానందస్య ऋत्विक रेड्डी सह कुटुंबानां अतः गुरुजालगोत्रोद्भवस्य चंद्रारेड्डिनामदेस्य लक्ष्मणनामदेस्य वेंकटरेड्डिनामदेस्य नीलवेलिनामदेस्य साईनाथ रेड्डिनामदेस्य लक्ष्मीप्रसन्नानामदेस्य सह कुटुंबस्य परिवारयार्थेनाम् अद्याः संकल्पितानां मताः महाज्योतिप्रज्वलनकर्तानां श्रीमातृदाः गोत्रोद्भवस्य पुण्यसरगोत्रोद्भवस्य धनञ्जयनन्दस्य वसुन्धरानन्दस्य बालमनन्दस्य दीक्षानन्दस्य सह कुटुंबाय सपरिवारयानां अंदरू కూడా చేతులు జోడించుకోండి. दाता प्रथमतः तोटगोत्रोद्भवस्य सुधाकरणदेस्य अभिषेक नामदेस्य श्यामली नामदेस्य
నిలుకుల గోవిందస్య శ్రీరామ్ బాబు నందేశ శుభలక్ష్మి నందేశ శ్రీనిశ్చల్ నందేశ శ్రీనిత్యానందేశ మా అమ్మగారు కృష్ణకుమారి మాతృనామం సపరివార్యానం. అందరు కూడా చేతులు జోడించుకోండి. చేతులు జోడించుకొని మీ యొక్క గోత్రము మీ పేరు మనసులో చెప్పుకోవాలా. తత్సంకల్ప్యమాన సిద్ధార్థేనాం గోత్రోత్పన్నస్య నామధేయస్య ధర్మపత్నిక సహిత సపరివార్యక్షేమార్థం అతః ఆయుధ మహాదీప ప్రజ్వలనేన ఆత్మజ్యోతి ప్రజ్వలన కాలేన అతః సకలశాం తీర్థం యథా పూజ్యార్థేన మహాదీప ప్రజ్వలనం చ కరిష్యే. తతః సంకల్ప్యమాన మమ సంకల్పిత అనుగ్రహేణ పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి మహాదీపేన సర్వదా శుభఫల అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి మమ శక్తి భక్తి పూర్వక యథాశక్తి మహాదీప ఆరాధనం చ సహాయం చ కరిష్యేతి సంకల్ప్యమాన చైతార్థేన కర్తా ధాతానాం చైతార్థేన మహాదేవ ప్రోగ్రామేణ మహాదీప ప్రజ్వలన సంకల్ప్యమాన సిద్ధ్యర్థేన ఇత్యై సకుటుంబానాం సపరివారాణాం యోగక్షేమ ఆయురారోగ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మల్లికార్జున మహాస్వామి అనుగ్రహేణ సుబుద్ధి సుజ్ఞాన ఫలవ్యాప్యర్థం మమ పుత్ర పుత్రికస్య పౌత్రికస్య విద్య బుద్ధి ఉద్యోగ వ్యాపార అతిశీఘ్ర అభివృద్ధి అనుగ్రహ సిద్ధ్యర్థం హిందూ ధర్మ సర్వదా నిక్షేపిత సర్వదా స్థిత సర్వదా ఉన్నత స్థాన అహం మనస వాచ కర్మణః శ్రద్ధ భక్తి పూర్వక యథాశక్తి ఆరాధన స్మరణ ధ్యాన పూజాం మనస కరిష్యే. అంటే ఏంటో తెలిసిన మీరందరూ కూడా ఈ యొక్క పూజని మనసులో చేసుకోవాలని అందరూ కూడా చక్కగా చేతులు జోడించుకోండి. అక్షంతలు పసుపు కుంకుమ వేయలేదు అనుకోకండి, సరేనా? చేతులు జోడించుకొని మనసులో వేస్తున్నటువంటి భావన, మీరు ఇక్కడ చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తూ మనసులో వేసిన భావన కలగాలి. తదా సంకల్పమాన సిద్ధ్యర్థం పూజార్థేన ఆరాధనం కరిష్యమాను. తదా గంగే చ యమునే చైవ గోదావరి. చెంబులో నీళ్లు తీసుకురండి. గంగే ఓం నమః శివాయ. శ్రీరామ్ స్వామి ఒక కొబ్బరికాయ ఇవ్వండి ఒకటి. ఒక్క నిమిషం వదలండి. పెట్టారు కదా, ఒక్క నిమిషం.
దాంట్లో పెట్టండి సార్, దాంట్లో పెట్టండి. జరగండి, దూరం 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 జరగండి. కొద్దిగా రెక్క జరగండి. సూరజ్ నవధాన్యాలు శంకర స్వామి కొద్దిగా 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 చుట్టూరు నిమ్మకాయకి వేసేసి కొద్దిగా పసుపు, కొద్దిగా కొంత ముంచుకోడు గుమ్మడికాయకి. ఆ పసుపు నిమ్మకాయ పసుపు కుంకుమ తీసేసుకోండి. నిమ్మకాయ చీల్చి ఇక అగ్గిపెట్టి ఇక్కడ శంభో శంకర హర మహాదేవ శంభో స్వగస్తి సర్వ పాపైః ప్రముచ్యతే సర్వ భూత ప్రేత శాశాది శాకిని ఢాకిని మఘాద సర్వంతే జ్వలంతు పశ్యంతు సమస్త లోకాని రక్షంతు ఆలయేన సమస్త క్షేమాని అనుగ్రహ సిద్ధ్యర్థం మహాజ్యోతి ప్రజ్వలనేన సంభవిత సకల దోష శాంతిరస్తు పుష్టిరస్తు సుశిరస్తు సర్వదా శుభం శుభమస్తు. నది ఎదురుగా ఎవరికి ఉండకండి. కొంచెం పిల్లల దూరం ఉన్నానమ్మా. భమ భమ బందయ బందయ ఘాతయ ఘాతయ అఘోరస్త్రాయం ఫట స్వాహ. ఒకసారి అడుగు చెప్పండి. సాంబార్కి చూపించండి చక్కగా. కిందికి వదిలేసేయండి, అక్కడ కిందికి వదిలేసేయండి. గుమ్మడికాయ పడేయకండి, మంచిగా కొట్టండి. కొద్దిగా అడ్డం పెట్టేసి కొట్టేసేయండి, కొద్దిగా అడ్డం పెట్టేసేయండి. ఓం ధ్రువంతే రాజావృణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చ రాజం ధ్రువం. కుంకుమ తీసుకోండి, చీల్చండి, నుంచి చీల్చండి. ఇంకోసారి కుడి ఎడమకి కుడికి పెట్టండి. దాంట్లో కుంకుమ వేసేయండి. అన్ని వింటున్నాయిడా, అన్ని వింటున్నా. స్వగస్తి సర్వ పాపైః ప్రముచ్యతే సర్వ భూత ప్రేత శాశాది శాకిని ఢాకిని మఘాద సర్వంతే జ్వలంతు పశ్యంతు సమస్త లోకాని రక్షంతు ఆలయేన సమస్త క్షేమాని అనుగ్రహ సిద్ధ్యర్థం మహాజ్యోతి ప్రజ్వలనేన సంభవిత సకల దోష శాంతిరస్తు పుష్టిరస్తు సుశిరస్తు సర్వదా శుభం శుభమస్తు. నది ఎదురుగా ఎవరికి ఉండకండి. కొంచెం పిల్లల దూరం ఉన్నానమ్మా. భమ భమ బందయ బందయ ఘాతయ ఘాతయ అఘోరస్త్రాయం ఫట స్వాహ. ఒకసారి అడుగు చెప్పండి. సాంబార్కి చూపించండి చక్కగా. కిందికి వదిలేసేయండి, అక్కడ కిందికి వదిలేసేయండి. గుమ్మడికాయ పడేయకండి, మంచిగా కొట్టండి. కొద్దిగా అడ్డం పెట్టేసి కొట్టేసేయండి, కొద్దిగా అడ్డం పెట్టేసేయండి. ఓం ధ్రువంతే రాజావృణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చ రాజం ధ్రువం. కుంకుమ తీసుకోండి, చీల్చండి, నుంచి చీల్చండి. ఇంకోసారి కుడి ఎడమకి కుడికి పెట్టండి. దాంట్లో కుంకుమ వేసేయండి. అన్ని వింటున్నాయిడా, అన్ని వింటున్నా. కింద పెట్టండి, కింద పెట్టి హలో సార్. సార్
అన్న కొద్దిగా పక్క జరగరా అన్న ఒకసారి రండి. సద్యో వందే చేతులు పట్టుకోండి. సద్యో వందే పరమేశ్వర సకల శాంతి జనార్దన దేవ పరిపూర్ణం తదస్సుతే ఆలయ శాంత్యర్థం సర్వజన శాంత్యర్థం యథా శాంత్యర్థేన సకల శాంతి మంత్రపూర్వకేన సహితార్థేన నిత్యార్థేన సర్వం శ్రీ పరమేశ్వర ఓం భద్రం కరణే అందరు చేతులు జోడించుకొని అగ్నికి దండం పెట్టుకోవాలి. భద్రం కరణే విష్ణుయామ దేవా భద్రం పశ్యేమాక్షిర్యజత్రా స్థిరైరంగైశ్వాగం సుస్థనోభి విషేమ దేవైనం విదాయు స్వస్తి ఇంద్ర విద్యశ్రవా స్వస్తి న పూజా విశ్వవేదా స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శ్రీ గురుభ్యో నమః. వందే శంభుమావతిం శ్రీగురుం వందే జగత్కారణం వందే పుణ్యభూషణం ప్రగదరం వందే పశూనాపతిం వందే సూర్యశశాంకవజ్ఞనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శంభవే నమః. జ్యోతిరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు మన మహాదేవపుర గ్రామంలో మహాజ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఈ యొక్క మహాజ్యోతి ప్రజ్వలన కార్తీక మాస శుద్ధ పౌర్ణమి రోజు అరుణాచలంలో ఏ విధంగా అయితే పురస్కరించుకొని వెలిగిస్తారో అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన మహాదేవపురం చీకటిగుట్ట క్షేత్రం నందు మల్లికార్జున స్వామి ఆలయం నందు ఈ యొక్క మహాజ్యోతి వెలిగించడం జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క మహాజ్యోతి విశేషంగా ఎందుకు వెలిగించాలి అంటే, ముఖ్యంగా జ్యోతి అంటే కాంతులు. ఆ యొక్క జ్యోతిని దర్శిస్తే సకల పాపహరణాలు అంటారు. అంటే జ్యోతి ఎన్నో రూపాలు. ఆత్మజ్యోతి అంటారు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి ఆ భగవంతుని జ్యోతితో కలగవడమే ఈ యొక్క జ్యోతిని దర్శించడము, జ్యోతిని వెలిగించడం అనేది చేస్తూ ఉంటాం. అందులో మహజ్యోతి, ఈ యొక్క మహత్తరమైనటువంటి ఈ యొక్క జ్యోతిని వెలిగించడానికి ఆంతర్యం ఏంటంటే, ఈ యొక్క అంధకారంలో ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి సకల జనులు అజ్ఞానుల్లో జ్యోతి వెలిగించడానికి గాను ఈ యొక్క భగవంతుని సన్నిధిలో ఈ యొక్క మహాజ్యోతిని వెలిగించడం జరిగింది. ఈ యొక్క మహాజ్యోతిని వెలిగించిన వారందరూ కూడా ధన్యులు, ధర్మాత్ములు, అంటే ధన్యులు అందరూ కూడా ఈ యొక్క మహాజ్యోతిని దర్శించుకొని మన ఆత్మలో ఆ యొక్క పరమాత్మని భావిస్తూ అందరూ కూడా నిత్యము కూడా ధర్మాచరణ పాటిస్తూ దీప ప్రజ్వలన, దీపాన్ని వెలిగించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. ఆ యొక్క దీపాన్ని నమస్కరిస్తే సకల పాపహరణాలు జరుగుతాయి. ఆ యొక్క దీపాన్ని ఎలా నమస్కరించుకోవాలి అంటే, మొట్టమొదటిగా దీపాన్ని వెలిగించి ఆ యొక్క దీపం వద్ద కాస్తంత పసుపు కుంకుమ అక్షంతలు వేసి చేతులు జోడించుకొని జ్యోతిరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ అని స్మరిస్తూ ఆ దీపాన్ని తదేక్షంగా 2 నుంచి 3 నిమిషాల పట్టుకు చూస్తూ నమస్కరించుకోవడమే జ్యోతి దర్శనం. ఆ యొక్క జ్యోతిని దర్శిస్తే మనలో కూడా ఆత్మజ్యోతి వెలుగుతుంది. అంటే జ్ఞానజ్యోతి వెలుగుతుంది. ఆ యొక్క పరమాత్మని యొక్క అనుగ్రహము కలుగుతుంది. అందుచేతనే ఈరోజు మనము ఈ యొక్క మహాదేవపురంలో చీకటిగుడ్డ క్షేత్రం యందు మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ యొక్క మహాజ్యోతి వెలిగించడం జరిగింది. ఈ యొక్క గుట్ట
శ్రీ 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 భక్త వీరాంజనేయ స్వామి దేవస్థానం, చీకటిగుట్ట, మహాదేవపురం, గాజుల రామారం. ఓం నమః శివాయ. ఓమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతాంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మరి మనందరికీ తెలుసు, కార్తీక మాసం అనేది త్రిమూర్తుల్లో ఇద్దరైన శివుడు, పరమేశ్వరుడు, కేశవుడికి, విష్ణుమూర్తికి ఇద్దరికి అత్యంత ప్రీతిపరమైన మాసము. ఈ అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అనేది అత్యంత విశిష్టమైన రోజు. ఈ అత్యంత విశిష్టమైన రోజు మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం గాజుల రామారం వారు శ్రీ మహేందర్ రెడ్డి గారి సౌజన్యంతో, శ్రీ యాదిరెడ్డి గారి సౌజన్యంతో, శ్రీ వెంకటరెడ్డి గారి సౌజన్యంతో ఈ 32 ఎకరాల ప్లేస్లో ఈ అత్యంత పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో శ్రీ 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 మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపారాధన, మహాదీపారాధన, మహాజ్యోతి ఆరాధన జరిగిందని తెలపడానికి సంతోషించుచున్నాము. మరియు దీనికి సహకరించిన ఆర్యవైశ్య సంఘం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం గాజుల రామారం వారికి మనము వారి సౌజన్యంతో జరుపుకున్నందుకు వారికి శుభాభివందన తెలియజేయుచున్నాము. నాకు అత్యంత ఆనందంగా ఉన్నది ఏంటంటే, శ్రీ అరుణాచల పుణ్యక్షేత్రంలో జరుపుకున్న విధంగా మనం ఇక్కడ గుట్టపైన జరుపుకున్నాము, చీకటి గుట్టపైన. అది చాలా అత్యంత ఆనందకరంగా ఉన్నది. సో అందరికీ ఒకసారి ఆర్యవైశ్య బాంధవులందరికీ నమస్సుమాన్యులు. ఈ జ్యోతి కార్యక్రమం చాలా బాగా జరిగింది. కన్యకా పరమేశ్వర వారి ఆధ్వర్యంలో మంచిగా జరిగింది. ఇక్కడ వీళ్ళు గుడి కూడా స్థాపించాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకు ఇక్కడ ప్లేట్ పెట్టుకొని చేద్దామనే ఆలోచన ఉన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ 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 భక్త వీరాంజనేయ స్వామి టెంపుల్ మన మహాదేవపురం లేఅవుట్ దగ్గర. ఇంతకుముందు పాత పేరైతే ఏంటంటే చీకటిగుట్ట అనేది ఉండేది. ఈ భూమి ఏంటంటే పగిడి మోహన్ రెడ్డి. ఇప్పుడు పగిడి మోహన్ రెడ్డి గారి కొడుకే పగిడి మహేందర్ రెడ్డి గారు. వెంకటేశ్వర గార్డెన్ అనేది మహాదేవపురం గాజుల రామారంలో ఉన్నది. వాళ్ళకి చెందిన ఈ స్థలము మొత్తం 32 ఎకరాల భూమి. ఈ టెంపుల్కి ఏదైతే వాళ్ళ నాన్నగారు ఇచ్చారో దానము, ఈ దానం ఇచ్చిన దాంట్లోనే పాత వెంకటేశ్వర స్వామి ఒకటి, ఆంజనేయ స్వామి ఇవి ఉండేది. అప్పట్లో కోనేరు కూడా ఉండేది పెద్దది. ఈ ట్రస్ట్ తరఫున ఏంటంటే ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని 2011 నుంచి కొంచెం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఈ టెంపుల్ అభివృద్ధి కార్యక్రమాలు. దీంట్లో భాగంగా ఏంటంటే మా ఛాయశక్తులా చేసుకుంటూ ముందుకు వస్తున్నాం కమిటీ ద్వారా. ఈరోజు మాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఈ జ్యోతిని వెలిగించినప్పుడు ఏదో అరుణాచలంలో ఏ విధంగా అయితే మీరు వెలిగిస్తున్నారో మన భక్తులందరూ ఈ శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ ద్వారా వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ వారు ముందుకొచ్చే ఈ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘము గాజుల రామారంకు సంబంధించిన కమిటీ వారు మొదటిగా పూనుకొని ఈ కార్తీక మాసంలో అరుణాచలంలో ఏ విధంగా అయితే ఈ దీపోత్సవం జరుపుకుంటున్నామో, మహాదీపోత్సవము, కోటి దీపాలు అంటాం, కోటి దీపాల కంటే ఇది మహాదీపోత్సవం జరిగింది. ఈ ట్రస్ట్ వారికి వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ గాజుల రామారం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే మా ఎమ్మటి వచ్చి మా టెంపుల్లో మా టెంపుల్ కాదు, మన టెంపుల్లో మన ఈ దేవాలయ సముదాయంలో మా అన్నగారైన మహేందర్ రెడ్డి గారు, మా వెంకటరెడ్డి బావ గారు ఈయన జీవితాన్ని మొత్తానికి ఇక్కడ అంకితం చేశారు. చాలా కష్టపడి, ఎందుకంటే ఎవరైనా పెట్టుబడి పెట్టచ్చు, పెట్టుబడి ముఖ్యం కాదు, దేవునికి ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పాలి మా వెంకటరెడ్డి బావకి. తర్వాత మహేందర్ రెడ్డి అన్న వాళ్ళ భూమి కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం. మన వంతు సహాయంగా మనకు తోచినంత మనం ముందుకెళ్తూ పోతున్నాం. ఈ ట్రస్ట్ ద్వారా మీరందరూ ఏకంగా ఇక్కడికి వచ్చినారు కాబట్టి చాలా ఆనందంగా ఉన్నది. నెక్స్ట్ ఇయర్ దీనికంటే మంచిగా కొద్దిగా అందరం ప్లాన్ చేసుకొని ముందుకు పోయే విధంగా చేసుకుందాము. కాబట్టి శ్రీ 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 భక్త వీరాంజనేయ స్వామి సన్నిధిలో శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ ప్రాంగణంలో ఈ మహాదీపోత్సవాన్ని జరుపుకున్నందుకు మీకు మన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వచ్చే సంవత్సరం ఇంతకంటే గొప్పగా జరుపుకుందామని మేము మా కమిటీ ద్వారా మీ అందరికీ విన్నపం చేస్తున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇది తొలిసారిగా ఇలా మా ఇంటి దగ్గర ఇలా శివాలయం వెలవడము, మా ఇంటి దగ్గర మహాదీపం వెలిగించడం చాలా ఆనందంగా ఉంటుంది. రియల్లీ పరమశివుడే ఇక్కడ వచ్చి కొలువున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే.
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ మహాదేవుని దర్శించుకోవడం, మహాదీపాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ మహాదేవుని దర్శించుకోవడం, మహాదీపాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందండి. జై వాసవి. జై జై వాసవి. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన మహాదేవపురము చీకటిగుట్ట యందు కార్తీక మాస సందర్భంగా అఖండ జ్యోతి వెలిగించడం జరిగింది. దీనికి మొత్తం కూడా గాజుల రామారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు, కార్యవర్గము అందరూ కూడా సహకరించారు. అలాగే ఈ చీకటిగుట్ట మీద ఉన్న టెంపుల్స్కు మహేందర్ రెడ్డి గారు, యాదగిరి రెడ్డి గారు వీళ్ళందరి సహకారంతో ఈరోజు మేము సంపూర్ణంగా అఖండ జ్యోతి వెలిగించే అవకాశం కలిగినందుకు ఇక్కడికి వచ్చిన భక్తులకు ఇంటి దగ్గర నుంచి కూడా బిల్డింగ్లపై ఎక్కి చూస్తూ వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. చెప్పండి. జై వాసవి. జై జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం గాజుల రామారం వారి తరపున ఈరోజు చీకటిగుట్ట ప్రాంతంలో శ్రీ భక్త వీరభక్తాంజనేయ స్వామి ఆధ్వర్య టెంపుల్ దేవస్థానంలో కార్తీక మహాదీపం కార్యక్రమాన్ని, అఖండ దీపాన్ని వెలిగించి ఈ విజయవంతంగా చేసినందుకు మన ఆర్యవైశ్య సంఘం తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి సహకరించిన పెద్దలందరికీ మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో జై వాసవి. జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం గాజుల రామారం వారు చేపట్టే అనేక డివోషనల్ కార్యక్రమాలలో మహాదీపం అనే కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడ భక్త వీరాంజనేయ దేవస్థానంలో శ్రీ 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 మల్లికార్జున దేవస్థానం యందు మహాదీపం వెలిగించడం జరిగింది. ఇది చాలా అంగరంగ వైభవంగా కనువిందుగా ఉంది. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, స్పెషల్గా మహేందర్ రెడ్డి గారికి, యాదిరెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. దీనికి మన ఆర్యవైశ్య సంఘంలోని పెద్దలందరూ సహకరించి దీనికి ఎంతో సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇది చాలా ఘనంగా జరిగింది. మొన్న కోటి దీపోత్సవం చూసినాము, తర్వాత ఈ అఖండ జ్యోతి చూస్తున్నాము. చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. జై వాసవి. నమస్కారం అందరికీ. జై వాసవి. జై జై వాసవి. ఈరోజు చీకటిగుట్టలో ఉన్న మల్లికార్జున స్వామివారి దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సంఘం గాజుల రామారం వారు ఇక్కడ మహాకార్తీక దీపం వెలిగించారండి. ఆ సందర్భంగా చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని మనం అందరూ ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా ఆనందకరంగా ఉందండి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ ధన్యవాదములు. అందరికీ నమస్కారం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టీవీ ఛానల్ ప్రారంభం సందర్భంగా ఈ యొక్క భక్తి టీవీ ఛానల్ వారికి మా ప్రత్యేకంగా హార్దిక శుభాకాంక్షలు. తప్పకుండా భారతదేశ సంస్కృతిని ఉట్టిపడేలా తప్పకుండా ఈ ఛానల్ పనిచేస్తుందని నేను మనసారా ఆకాంక్షిస్తూ, తప్పకుండా ఈరోజున్న పరిస్థితులలో ప్రతి ఒక్క భారతీయ పౌరుని కూడా మన యొక్క భారతదేశ ఆధ్యాత్మిక విషయాల్ని తెలియాల్సిన అవసరం అత్యధికంగా ఉంది. దానికి ఈ యొక్క భక్తి ఛానల్ తప్పకుండా కృషి చేస్తుందని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ, మరొకసారి ఈ యొక్క SVKP టీవీ భక్తి ఛానల్ వాళ్ళకి, వారి యొక్క యాజమాన్యానికి, శ్రోతలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా ఈ ఛానల్ని ఆదరించాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.